హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిని పులకరింపచేసేదే చైత్రం, మనల్ని పలకరించేదే మన స్నేహం. షడ్రుచుల కలబోత మన బంధం అనుభూతులతో నిత్య నూతనం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఉగాది పండుగ నూతన సంవత్సరం, మన తెలుగు పండుగ. దీనినే తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారే కాకుండా మరికొన్ని ప్రాంతాల వారు కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది అంటే ఏమిటి, ఉగాది ఎలా వచ్చింది, ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక. యుగము అనగా రెండు లేక జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజునే కొత్తగా పనులు మొదలు పెడతారు. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికే ముందే లేచి శుచిగా తలస్నానం చేసి తిలకధారణ నూతన వస్త్రధారణ చేసి ఆ భద్రాది శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి. అలా పూజించినట్టయితే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పెద్దలు అంటున్నారు. ఇక ఆ తర్వాత ఉగాది పచ్చడితో పలు పనులు ప్రారంభిస్తాం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిగిన పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియచేస్తుంది. ఈ ఉగాది పచ్చడి కొరకు చెరకు, అరటి, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, కారం, కొబ్బరి ముక్కలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఉగాదిగా పిలుస్తారు. మహారాష్ట్రలో గుడి పాడ్వాగా పిలుస్తారు. తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి అని, బెంగాలీలు పోయిలా అని పిలుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉగాది రోజున ఉగాది పంచాంగ శ్రవణం ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. ఉగాది రోజునే పాత లెక్కలు మూసేసి కొత్త లెక్కలు రాయడం మొదలు పెడతారు. కవులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనాలు చేసి కవితాగానం చేస్తారు. ఏదేమైనా ప్రకృతి గమనాన్ని అనుసరించి మానవాళిలో చైతన్యం వచ్చేలా సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఆదర్శాలను ప్రతిబింబ చేయడమే పండుగల పరమార్థం. ఫ్రెండ్స్, గత సంవత్సరం ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఈ నూతన సంవత్సరం నుంచి మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ కొత్త అప్డేట్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.